హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ ఏంటి, మేజర్ ఈవెంట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ లాస్ట్ వీక్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ కెన్ సీ, మనకి నిఫ్టీలో లాస్ట్ వీక్ హైయర్ లెవెల్ నుంచి ఒక స్ట్రాంగ్ బేరిష్ ఎంగిల్ఫింగ్ బార్ క్యాండిల్ ఫామ్ అయింది. సో బేరిష్ ఎంగిల్ఫింగ్ బార్ అనేది క్లియర్ గా నెగటివ్ సెంటిమెంట్ ఇండికేట్ చేస్తుంది. అండ్ అది కూడా మనకి ఆల్ టైమ్ హై దగ్గర ఫామ్ అవటం అనేది ఒక పానిక్ సిచువేషన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి క్యాండిల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గర ఫామ్ అయితే వాటి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ లాస్ట్ వీక్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ ఏంటో చూసుకుంటే ప్యూర్లీ జియో పొలిటికల్ ఇష్యూస్. రీసెంట్ గా యుఎస్ ఇండియాకి సంబంధించిన ఇంపోర్ట్ చార్జెస్ మీద ఒక థ్రెటనింగ్ స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ ఇండియా రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేయడం స్టాప్ చేయకపోతే 500% వరకు టారిఫ్స్ ని ఇంపోజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని ఒక థ్రెటనింగ్ స్టేట్మెంట్ పాస్ చేశారు. జనరల్ గా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇన్వెస్టర్స్ ఒక కాన్ఫిడెన్స్ ని లూజ్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి మనం ఆల్ టైమ్ హై లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే విట్నెస్ చేస్తాం. ఈ మంత్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 8,000 crores ఫారిన్ ఇన్వెస్టర్స్ మన ఇండియన్ మార్కెట్స్ నుంచి మనీని విత్డ్రా చేశారు. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో ఫాల్ వచ్చింది. నిఫ్టీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 600 points ఫాల్ ఇన్ 1 week లో. సో ఇప్పుడు మార్కెట్స్ ఒక సెంటిమెంట్ కంప్లీట్లీ నెగటివ్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డీటెయిల్ గా ప్లాన్ చేసుకుందాం. బట్ బిఫోర్ దట్, నెక్స్ట్ వీక్ మనం కేర్ఫుల్ గా ఉండాల్సిన మేజర్ ఈవెంట్స్ ఏంటి, మేజర్ డేటా పాయింట్స్ ఏం చెక్ చేసుకోవాలో ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వీక్ మనం చెక్ చేసుకోవాల్సింది ఇన్ఫ్లేషన్ డేటా అండి. సో మన ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా నెక్స్ట్ వీక్ రిలీజ్ అవబోతుంది. సో ఇండియా ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకుంటే, సో మనకి ప్రీవియస్ గా వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటా లైక్ నవంబర్ మంత్ లో మనకి ఇన్ఫ్లేషన్ డేటా ఆల్మోస్ట్ 0.7% వరకు ఉంటాయి. ఇప్పుడు డిసెంబర్ మంత్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా ఈ వీక్ లో రాబోతుంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసరికి 1.7% వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మన ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ స్లైట్ గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈవెన్ అది ఇంక్రీజ్ అయినప్పటికీ అంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఆర్బీఐ టార్గెట్ వచ్చేసరికి మన ఇండియా ఇన్ఫ్లేషన్ ని లెస్ దాన్ 2% మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఈవెన్ 1.7 వచ్చినప్పటికీ విత్ ఇన్ ద లిమిట్స్ లోనే ఉంటుంది. కాబట్టి మేబీ అంత నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉండవు. సో మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసరికి స్లైట్ గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం యుఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా కూడా రాబోతుంది. ప్రీవియస్ గా యుఎస్ మంత్ డేటా 2.7% ఉంది. అండ్ కరెంట్లీ 2.9 నుంచి 3.1% వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ యుఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ కూడా ఈ మంత్ లో స్లైట్ గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాకపోతే యుఎస్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయితే దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొత్తం యుఎస్ ఇన్ఫ్లేషన్ హై లెవెల్ లో ఉంది. అండ్ ఈవెన్ ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ని చాలా తక్కువ సార్లు కట్ చేశారు. సో ఇప్పుడు ఈ మంత్ కూడా ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయితే మేబీ ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకుందాం. సో ఈ వీక్ లో ఇన్ఫ్లేషన్ డేటాని మనం క్లియర్ గా చెక్ చేసుకోవాలి. అండ్ సెకండ్ డేటా మనం చెక్ చేసుకోవాల్సింది మనకి థర్డ్ క్వార్టర్ సంబంధించిన రిజల్ట్స్ స్టార్ట్ అవబోతున్నాయండి. యాక్చువల్ లాస్ట్ వీక్ లోనే క్వార్టర్లీ రిజల్ట్స్ స్టార్ట్ అయినాయి. యాక్చువల్ లాస్ట్ వీక్ లో చాలా తక్కువ కంపెనీస్ రిజల్ట్స్ ని డిక్లేర్ చేసినాయి. బట్ ఈ వీక్ లో నిఫ్టీ 50 లో ఉన్న లార్జ్ క్యాప్ స్టాక్స్ లో పర్టికులర్ గా ఐటీ స్టాక్స్ లో లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వీటన్నిటికి సంబంధించిన క్వార్టర్లీ రిజల్ట్స్ ఈ వీక్ లోనే రాబోతున్నాయి. సో మోస్ట్లీ ఈ వీక్ లో మనం ఐటీ సెక్టర్ సంబంధించిన అన్ని కంపెనీస్ ఈ వీక్ లోనే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాయి. సో దాని ఇంపాక్ట్ మనం చెక్ చేసుకోవాలి. జనరల్ గా క్వార్టర్లీ 3 రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం బెటర్ గా ఉన్నాయి. కానీ పర్టికులర్ గా ఐటీ సెక్టర్ గురించి మాట్లాడుకుంటే మేబీ ఐటీ సెక్టర్ లో కంపెనీస్ కి సంబంధించిన ప్రాఫిట్స్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఐటీ సెక్టర్ రిజల్ట్స్ అంత బెటర్ గా ఉండే ఛాన్సెస్ లేవు. సో ఈ కంపెనీస్ రిజల్ట్స్ ఎలా ఉండబోతుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో కూడా మనం క్లియర్ గా చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ లాస్ట్ వీక్ మొత్తం మన మార్కెట్స్ లో స్ట్రాంగ్ సెల్లింగ్ చూసాం. ఇఫ్ ఇన్ కేస్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా నెగిటివ్ గా వస్తే మార్కెట్స్ లో ఇంకా ఫర్దర్ సెల్లింగ్ యాక్టివిటీ మనం విట్నెస్ చేస్తాం. సో క్వార్టర్లీ రిజల్ట్స్ మనం డైలీ బేసిస్ ఏ రోజు ఏ కంపెనీ వస్తుంది అండ్ వాట్ సెక్టర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం డైలీ చెక్ చేసుకుందాం. అండ్ దీంతో పాటు మనం క్లోజ్ గా మానిటర్ చేస్తుంది ఎఫ్ఐఎస్ యాక్టివిటీ అండి. సో ఎఫ్ఐఎస్ యాక్టివిటీ ఆఫ్ కోర్స్ లాస్ట్ 2-3 years నుంచి ఎవ్రీ మంత్ సెల్ చేస్తూనే ఉన్నారు. అది మీరు అబ్జర్వ్ చేసుకుంటే అక్టోబర్, నవంబర్ మంత్ లో కొంచెం సెల్లింగ్ తగ్గినప్పటికీ డిసెంబర్ లో అగైన్ 30,000 crores సెల్ చేశారు. అండ్ జనవరి ఇప్పటి వరకు 8,000 crores సెల్ చేశారు. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా కొంచెం డైలీ లెవెల్ లో చూసుకుంటే కొంచెం అగ్రెసివ్ గానే సెల్ చేస్తున్నారు. ఫ్రైడే ఒక రోజు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 3,000 crores మన ఇండియన్ మార్కెట్స్ నుంచి మనీ విత్డ్రా చేశారు. ఇఫ్ ఇన్ కేస్ ఇదే లెవెల్ లో డైలీ బేసిస్ సెల్లింగ్ జరిగితే సో ఫర్దర్ డేస్ లో కూడా మనం ఇంకా ఫాల్ విట్నెస్ చేస్తాం. సో దీన్ని కూడా మనం క్లోజ్ గా మానిటర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వీక్ లో మనం మేజర్ గా ఈ ఈవెంట్స్ కి సంబంధించిన డేటాను చెక్ చేసుకుని సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో దాని తగ్గట్టుగా ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. జనరల్ గా జనవరి మంత్ లో ఇలాంటి సెల్లింగ్ జరగడం చాలా కామన్ బికాస్ ఆఫ్ యూనియన్ బడ్జెట్. మనకి ఫిబ్రవరి 1st యూనియన్ బడ్జెట్ ఉంటుంది. సో బడ్జెట్ బిఫోర్ సెల్లింగ్ అనేది చాలా కామన్ గా జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది బిగ్ ప్లేయర్స్ అప్పటి వరకు వాళ్ళ పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ చేసి బడ్జెట్ కి మనీని రెడీగా చేసుకుంటారు. బేస్డ్ ఆన్ బడ్జెట్ మళ్ళీ అగైన్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో అందుకని బడ్జెట్ బిఫోర్ ప్రాఫిట్ బుకింగ్ జరగడం చాలా కామన్. బట్ వాటితో పాటు వీటి ఇంపాక్ట్ కనుక నెగిటివ్ గా ఉంటే ఆ సెల్లింగ్ కొంచెం ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. రైట్, ఇప్పుడు నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇండివిడువల్ గా మండే ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఒకసారి 1 hour టైం ఫ్రేమ్ లో మనం సెంటిమెంట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామండి. ఇఫ్ యూ కెన్ సీ మనకి ఆల్ టైమ్ హై పాయింట్ దగ్గర నుంచి స్ట్రక్చర్ చూసుకుంటే మనకి కరెక్షన్ ఒక టెంపరీ కన్సాలిడేషన్ వచ్చింది, మళ్ళీ ఫాల్, ఒక టెంపరీ కన్సాలిడేషన్, మళ్ళీ ఫాల్. సో చాలా క్లియర్ గా లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ మార్కెట్ డౌన్ ట్రెండ్ లోకి వచ్చింది. అట్ ది సేమ్ టైం మనకి రీసెంట్ స్వింగ్ లో లైక్ 25,700 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. అండ్ ఫ్రైడే
మార్కెట్ ఆ లెవెల్ కూడా క్లియర్ గా బ్రేక్ చేసి మళ్ళీ ఫ్రెష్ సెల్లింగ్ ఏరియాలోకి వెళ్ళారు. సో లాస్ట్ 5 days నుంచి మీరు చూసుకుంటే ప్రతిరోజు మార్కెట్స్ నెగిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. మరి ప్రతిరోజు మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు మనం ఇలాంటి పాయింట్ ఆఫ్ టైం లో రేపు మనం సెల్లింగ్ సైడ్ కి ప్లాన్ చేసుకోవచ్చా లేదా అనేది చాలా మేజర్ కన్సర్న్. ఎందుకంటే మార్కెట్స్ ఇప్పుడు ఓవర్ సోల్డ్ రీజన్ లో ఉన్నాయి. టెక్నికల్ గా చూసుకున్నా ఆర్ మీరు ఆప్షన్ చైన్ డేటా బట్టి చూసుకున్నా మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ అయినప్పటికీ చాలా ఓవర్ సోల్డ్ రీజన్ లో కనిపిస్తున్నాయి. ఇఫ్ యూ కెన్ సీ మీకు ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మీకు పుట్ సైడ్ 19.3 lakh, అదే కాల్ సైడ్ 39 lakh. సో మీరు పీసీఆర్ రేషియో చూసుకుంటే 0.5 కంటే తక్కువ వచ్చింది. సో జనరల్ గా 0.5 నే మనం ఓవర్ సోల్డ్ రీజన్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ ఈవెన్ 0.5 కంటే ఇంకా లోకి వెళ్తే మార్కెట్ చాలా ఓవర్ గా సెల్ చేయబడిన మీనింగ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక క్విక్ రివర్సల్ రావచ్చు. రివర్సల్ రావచ్చు అంటే మార్కెట్ సెంటిమెంట్ రివర్స్ అయిపోతుందని మీనింగ్ కాదండి. సెంటిమెంట్ నెగిటివే, కాకపోతే ఒక రికవరీ కరెక్షన్ వచ్చి దాని తర్వాత మార్కెట్స్ ఫర్దర్ గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని దృష్టిలో పెట్టుకుని మనం రేపటి మార్కెట్ లో సెల్లింగ్ ఎప్పుడు చేయాలి, ఏ లెవెల్స్ దగ్గర ప్లాన్ చేసుకోవాలో కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో కొంచెం లోవర్ టైం కరెంట్ వెళ్దాం, 15 minutes టైం ఫ్రేమ్. సో ఫస్ట్ మనం మేజర్ లెవెల్స్ ని ప్లాట్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి 25,700 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ ఉంది కాబట్టి సో మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ 25,700. అండ్ ఇక్కడ మనకు ఒక స్వింగ్ హై కూడా ఫార్మ్ అయింది రీసెంట్ గా. ఈవెన్ ఫ్రైడే మార్కెట్స్ కూడా అదే లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ ఫేస్ చేసి కరెక్షన్ వచ్చింది. సో సమ్వే క్లోజ్ టు 25,950 లెవెల్ దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్. అండ్ రౌండ్ ఫిగర్ 26,000 వరకు మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో 25,950 దగ్గర నుంచి 26,000 వరకు ఒక ఎక్స్టెండెడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. అండ్ ఒకవేళ సపోర్ట్స్ తీసుకుంటే ఒకవేళ 25,700 నుంచి మార్కెట్ ఇంకా ఫర్దర్ గా డౌన్ సైడ్ వస్తే మీకు 25,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. అంటే ఇంకా 200 పాయింట్స్ వరకు మార్కెట్ ఇంకా ఫర్దర్ గా ఫాలో అవచ్చు. సో ఇప్పుడు సెంటిమెంట్ పరంగా చూసుకుంటే కంప్లీట్లీ నెగిటివ్. జియో పొలిటికల్ ఇష్యూస్ చూస్తున్నా, డేటా పాయింట్స్ చూసుకున్నా మన ఇండియన్ మార్కెట్స్ లో నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. సో నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు మనం సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. కానీ మార్కెట్స్ 5 days నుంచి కంటిన్యూగా ఫాలో అవుతుంది. అట్ ది సేమ్ టైం ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నప్పటికీ కంప్లీట్ ఓవర్ సోల్డ్ రీజన్ లో ఉంది కాబట్టి మనం ఇమీడియట్ గా సెల్లింగ్ చేయకూడదండి. ఏదైనా ఒక టెంపరీ రికవరీ వస్తే మార్కెట్ ఏదైనా అప్పుడు ఒక టెంపరీ రికవరీ వచ్చి ఆ రికవరీ జరిగి మళ్ళీ ఫాలో అవుతుంది చూడండి, అప్పుడు సెల్లింగ్ చేసుకుంటే సేఫ్ సైడ్. ద బేసిక్ ఫండమెంటల్ లాజిక్ ఏంటి, మనం ఎప్పుడు ఏ ప్రోడక్ట్ ని హై లెవెల్ దగ్గర బై చేయం అండ్ అలాగే లో లెవెల్ దగ్గర సెల్ చేయం. ఏదైనా బై చేయాలనుకుంటే డిస్కౌంట్ లో బై చేస్తాం కదా లో లెవెల్ దగ్గర, అలాగే సెల్ చేయాలంటే హై లెవెల్ దగ్గర సెల్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ బేసిక్ లాజిక్ బట్టి మనం కన్సిడర్ చేసినప్పటికీ 5 days నుంచి ఫాలో అవుతుంది కాబట్టి ఇంత లో పాయింట్ దగ్గర మన సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకుంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ రివర్సల్ జరిగి మీ స్టాప్ లాసెస్ టచ్ అవుతాయి. అందుకనే మనం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి ఆ పుల్ బ్యాక్ వచ్చాక ఏ లెవెల్ లో సెల్ చేసుకోవాలనేది ప్లాన్ చేసుకుందాం. సో ఇఫ్ ఇన్ కేస్ రేపటి మార్కెట్స్ మనకి ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఏదైనా ఒక టెంపరీ రికవరీ వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి ఇమీడియట్ రీసెంట్ స్వింగ్ హై ఉంది కాబట్టి మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం 25,950 దగ్గర నుంచి 26,000 ఈ 50 పాయింట్స్ రీజన్ లో మనకి ఎక్కడ నుంచైనా రివర్సల్ జరగవచ్చు. సో వన్స్ మార్కెట్ ఆ నెగిటివ్ ఫేజ్ నథింగ్ బట్ ఆ రెసిస్టెన్స్ ఫేజ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఎప్పుడైతే మనకి రివర్సల్ సిగ్నల్స్ వస్తాయో అప్పుడు ఈ జోన్ దగ్గర మనం షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇఫ్ నాట్ మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఇక్కడే కనుక జరిగితే లైక్ 25,700 దగ్గర మనకు ఒకవేళ కన్సాలిడేషన్ అట్లీస్ట్ ఒక 1 hour లేదా అట్లీస్ట్ 2 hours కన్సాలిడేషన్ జరిగితే అప్పుడు ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ జరిగిన మనం సెకండ్ లొకేషన్ 25,700 దగ్గర కూడా మనం షార్టింగ్ వెళ్ళొచ్చు. అంటే వాట్ ఐ మీన్ టు సే మార్కెట్ కంటిన్యూగా ఫాలో అవుతుంది కాబట్టి రేపు మార్కెట్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇమీడియట్ గా ఫాలో అయితే అలాంటి సిచువేషన్ లో మనం సెల్లింగ్ ని అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఆప్షన్ సైడ్ లో ఓవర్ సోల్డ్ కనిపిస్తుంది కాబట్టి ఎనీ పాయింట్ ఆఫ్ టైం రివర్సల్ ఖచ్చితంగా వస్తుంది. బట్ అది ఎప్పుడు వస్తుంది ఎవరు చెప్పలేం కాబట్టి రివర్సల్ వచ్చిన తర్వాత సెల్ చేసుకుందాం, అప్పటి వరకు వెయిట్ చేస్తే సేఫ్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. అందుకనే రేపటి మార్కెట్స్ లో ఐదర్ ఐ విల్ వెయిట్ మార్కెట్ ఒక రివర్సల్ వచ్చి మళ్ళీ ఫాల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు సెల్ చేసుకుంటాను, లేదా అట్లీస్ట్ ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఇక్కడ కనిపించాలి అట్లీస్ట్ 1 hour ఆర్ అట్లీస్ట్ 2 hours మార్కెట్ టైం తీసుకుని అప్పుడు బ్రేక్అవుట్ జరిగినా దాన్ని కూడా మనం ఆపర్చునిటీ కింద తీసుకుంటాం. ఓన్లీ ఈ 2 సినారియోస్ లోనే నేను నిఫ్టీలో షార్టింగ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ సినారియోకి అగేన్స్ట్ గా మార్కెట్ మూవ్ అయితే ఒకవేళ రేపు మార్కెట్స్ లో మనకి ఫ్లాట్ ఓపెనింగ్ వచ్చింది మళ్ళీ ఇమీడియట్ ఫాలో అవుతున్నట్లయితే అవాయిడ్ చేసేస్తాను కంప్లీట్ గా. నేను ఇమీడియట్ గా షార్ట్ పొజిషన్స్ అయితే తీసుకో ఆర్ఎల్స్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూగా అప్ సైడ్ వెళ్ళిపోయినా దీన్ని అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్స్ ఇక్కడ ఫాలో అవడానికి ఒక రీజన్ ఉంది. మరి మార్కెట్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఆ రీజన్ కాంపన్సేట్ అవ్వాలి కదా. లైక్ జియో పొలిటికల్ ఇష్యూస్ కామ్ డౌన్ అవ్వాలి, ఇన్ఫ్లేషన్ డేటా సూపర్ పాజిటివ్ రావాలి, క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేయాలి. ఆ పాజిటివ్ ర్యాలీకి కావాల్సిన రీజన్స్ మనకి కనిపిస్తే అప్పుడు అప్ సైడ్ వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు సెంటిమెంట్ నెగిటివ్ కాబట్టి నేను అప్ సైడ్ ర్యాలీని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుంటూ రికవరీ వచ్చిన తర్వాత లేదా కన్సాలిడేషన్ బ్రేక్ తర్వాత షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి రెడీ. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ సేమ్ సైకాలజీ అండి, బట్ లెవెల్స్ చేంజ్ అవుతాయి. సో సెన్సెక్స్ లో చూసుకుంటే మనకి 83,500 దగ్గర మనకి ఇమీడియట్ సపోర్ట్ ఉందండి. సో రేపు ఒకవేళ మార్కెట్ ఒక రికవరీ మోడ్ లో ఇంక్రీజ్ అయినప్పుడు సో మనకి ఇక్కడ 84,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి రివర్సల్ జరిగినప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్ మనం షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకుందాం. ఇఫ్ నాట్ సో మనకి ఇక్కడ అట్లీస్ట్ ఒక 1 hour or 2 hours కన్సాలిడేషన్ జరిగి అప్పుడు 83,500 డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు మనం షార్టింగ్ తీసుకుందాం. కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ అయితే తీసుకుంటాను. బట్ మార్కెట్ ఓపెనింగ్ తోనే బ్రేక్అవుట్ వస్తే దాన్ని కూడా అవాయిడ్ చేస్తాం. సేమ్ లైక్ నిఫ్టీ. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో మనకు వచ్చేసరికి 59,200 దగ్గర మనకి ఇంట్రాడే లో
ఫామ్ అయింది. సో దీని ఒక టెంపరీ సపోర్ట్ కింద మాత్రం మనం తీసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ 59,600 దగ్గర ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్ ఉందండి. సో ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు 59,600 దగ్గర నుంచి రివర్సల్ జరిగిన షార్టింగ్ ఆపర్చునిటీ లేదా కన్సాలిడేషన్ జరిగి ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిన షార్టింగ్ ఆపర్చునిటీకి వెళ్తాం. అండ్ వన్స్ ఒకవేళ ఇది బ్రేక్అవుట్ జరిగితే ఫర్దర్ నెక్స్ట్ సపోర్ట్ 58,700 వరకు మనం ఫాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లైక్ నిఫ్టీ. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మార్కెట్ ఓవర్ సోల్డ్ రీజన్ లో ఉన్నాయి. ఎనీ పాయింట్ ఆఫ్ టైం కరెక్షన్ రావచ్చు. ఆ కరెక్షన్ వచ్చిన తర్వాత సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను తప్ప ఇమీడియట్ సెల్లింగ్ అయితే చేయట్లేదు. అండ్ ఒకవేళ రేపు మార్కెట్స్ లో రివర్సల్ వస్తే ఒకవేళ లాస్ట్ 5 days ఏదైతే ఫాల్ వచ్చిందో దాని రికవరీ షార్ట్ కవరింగ్ ర్యాలీ కనుక వస్తే ఆ అప్సైడ్ ట్రేడ్స్ అయితే తీసుకోవద్దు. మేబీ అప్సైడ్ ట్రేడ్ వచ్చి మార్కెట్ ఇంకా ఫర్దర్ గా పైకి వెళ్ళొచ్చు. బట్ ఫర్దర్ గా మార్కెట్ లో అప్సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే అట్లీస్ట్ 1 day అయినా మార్కెట్ లో బయర్స్ హోల్డ్ చేయగలిగితే ఒకవేళ రేపు మార్కెట్ బయర్స్ స్ట్రాంగ్ గా రికవరీ ఇచ్చారు, రేపు మార్కెట్ లో ట్రేడ్ చేయను. రేపు క్లోజింగ్ అనేది హై లెవెల్ అంటే రేపు ఇంట్రాడే హై లెవెల్ అండ్ ఇంట్రాడే క్లోజింగ్ కూడా ఒకటే లెవెల్ అయితే అప్పుడు ట్యూస్డే నుంచి మనం అప్సైడ్ ప్లాన్ చేసుకుందాం. బట్ అప్పటి వరకు కూడా ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ, రైట్? సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.